నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. గట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్ రహదారిపై దేవీ ఫిల్లింగ్ పెట్రోలియం స్టేషన్ యాజమాని శంకర్ పిలుపు మేరకు నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకును టీపీసీసీ మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, గట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షులు ముత్యాల యాదవ్, మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మాజీ కౌన్సిలర్లు కడుపొల్ల మల్లేష్, రవీందర్, గట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అవునా, మాకు తెలియదు. అసలు దేనికి సరిపడింది బండి నెంబర్ వచ్చినట్టుగా రోజునే వస్తుకొని వచ్చి మున్సిపాలిటీలో కొండాపూర్ గ్రామంలో మా మిత్రుడు శంకర్ నాయక్ గారికి ప్రభుత్వం 1,50,00,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి భారత్ పెట్రోలియం ఇండియన్ పెట్రోలియం శాఖ వాళ్ళు సబ్సిడీతో ఈ పెట్రోల్ పంప్ ఏర్పాటు చేసింది. మనమందరం కూడా ఇంధనం వాడుతూ ఉన్నాం. ఇలా ప్రతి ఇంట్లో 5 కార్లు 4 కార్లు, ఇంట్లో 4 మనుషులు ఉంటే 4 కార్లు ఎక్కుతూ ఉన్నారు. దినదినం మేము అప్పుడు చిన్న ఉన్నప్పుడు పెట్రోల్ పోసుకోవాలంటే తార్నాక ఒకటి పోయేటోళ్ళం, తార్నాక బోడుపల్లి నుంచి తార్నాక పోయేటోళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా విపరీతంగా మనకి ఇంధనం సప్లై జరుగుతూ ఉంది. మరి అడుగు బలహీన వర్గాలకు ఆదుకోవాలన్న ఆలోచనతో మా నాయక్ గారికి పెట్రోల్ పంప్ ఇచ్చారు. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరూ కూడా సహకరించాలి. మరి అతను కూడా దాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా వినియోగించి అతను కూడా లాభాల బాటలో జరగాలి. ఈ ఎస్సీ ఎస్టీలకు కోటాలో చాలా మందికి పెట్రోల్ పంపులు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన ఏంటంటే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ జనరల్ కేటగిరీలో కూడా చాలా మందికి ఇస్తూ ఉంటారు. మరి ఇవన్నీ ప్రభుత్వం ఆలోచన ఏంటంటే నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి, ఏ రకంగా ఆదుకోవాలని ఆలోచనతో చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ పెట్టినందుకు చాలా సంతోషం. కాంగ్రెస్ మంచిగా నడవాలి, భగవంతుడు మంచి సలహా ఆశీర్వదించాలి. ఆయనను ఆయన కుటుంబాన్ని కష్టపడి పనిచేసుకొని రాబోయే రోజుల్లో మంచి నడవాలి. ఫ్లైఓవర్కి ఇబ్బంది జరుగుతూ ఉంది. ఆ ఫ్లైఓవర్ వేసినాక ఇక్కడ గట్కేసర్ నుంచి కీసర నుంచి ఉద్యమారి నుంచి తుర్కపల్లి వరకు కరీంనగర్ హైవేకి లింక్ అవుతుంది. రోడ్డు బ్రహ్మాండమైన 100 ఫీట్ల రోడ్డు ఉంది. ప్రభుత్వాన్ని మేము మొన్ననే నేను, మా మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు, హరివర్ధన్ రెడ్డి గారు, మా మిత్రులందరం కలిసి ఇది పెద్ద ఎత్తున రోడ్ వేయించాలని ఆలోచన, డబుల్ రోడ్ వేయాలి, 30 ఫీట్ అక్కడ 30 ఫీట్ ఇక్కడ వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం జనాలకు అనుగుణంగా అంటే పబ్లిక్ రహదారులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని మొన్ననే నేను అందరినీ కోరినాం. ఖచ్చితంగా బ్రహ్మాండంగా దాన్ని మేము రోడ్ వేయించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ 3 సంవత్సరాల్లో బ్రహ్మాండమైన రోడ్ వేసి, డబుల్ రోడ్ వేసి ఈ హైవేను ఇక్కడి నుంచి కరీంనగర్ రోడ్డు కలుస్తుంది. అంటే ఇక్కడి నుంచి కరీంనగర్ రోడ్డు కలవాలంటే ఇక్కడ ప్రాంతం వాళ్ళందరూ కూడా సిటీలోకి పోతే పబ్లిక్ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కకుండా ఈ ప్రాంతం అంతా కూడా డబుల్ రోడ్ వేసి 66 ఫీట్ల రోడ్ వేసి మధ్యలో మంచి గార్డెనింగ్ పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నాం. ఇది ఖచ్చితంగా కూడా చేస్తామని చెప్పారు. మా కొండాపూర్లో ఈరోజు పెట్రోల్ పంప్ స్థాపించడం మేము చాలా ఆనందిస్తున్నాం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు మరి ఈ పెద్ద మనిషి ద్వారా స్థాపించడం మేము ఎంతో ఆనందిస్తున్నాం. మేము గతంలో మాకు ఇక్కడ పెట్రోల్ బంక్ లేనప్పుడు గట్కేసర్లో మాకు ఇక్కడ నుండి చుట్టూ మాదిరెడ్డి ఫ్లైఓవర్ నుండి చుట్టూ తిరిగి పోవాలంటే 3 కిలోమీటర్లు అవుతుండే. మేము చాలా అవస్థలు పడుతుంటే
మబ్బులో కానీ నైట్లో కానీ పోవాలంటే టైం కూడా సరిపోతుండే. పెట్రోల్ అయిపోయి బండ్లను కూడా చాలా సార్లు నొక్కుడు వచ్చారు. చుట్టుపక్కల కూడా చాలా కాలేజీ స్టూడెంట్స్ కూడా సారీసార్లు పెట్రోల్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు బండ్లను నొక్కుడు వచ్చారు. ఇప్పుడు మా కష్టాలన్నీ కూడా తీరిపోయినాయి అనుకోవచ్చు. ఈ పెట్రోల్ బంక్ తోటి చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ పెట్రోల్ బంక్ యజమాని కూడా మరి నాణ్యమైన పెట్రోల్ వచ్చి మాకు అందరికీ కూడా మంచి చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ అవకాశం ఉన్న ప్రజలందరూ కూడా నా యొక్క వినతి ఏమనగా నేను ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఇక్కడ పెట్టాను. వాళ్ళకి నాణ్యతమైన పెట్రోల్ చూస్తాను, న్యాయంగానే నడుస్తాను, ధర్మంగానే నడుస్తాను. కాబట్టి వాళ్ళు కూడా న్యాయంగానే నాకు చాలా సపోర్ట్ చేయాలని, నా బిజినెస్ తోడ్పడాలని కోరుకుంటున్నాను.